యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మామ్, వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్దామా? వచ్చిన పని అయిపోవడం ఏంటండి? అదేనండి, తను నా కొడుకు. నా కోడలు కూడా ఈ పోటీలో పార్టిసిపేట్ చేస్తోంది. మహాలక్ష్మి అన్న పేరు నోట్ చేసుకున్నారు కదా? చేసుకున్నాను. తను ఎలాగైనా గెలవాలని మోటివేట్ చేసి వస్తున్నాడు. అదే తను చెప్తున్నాడు. ఓకే మేడం, ఉంటామండి. చైత్ర ముగ్గును మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. నీలు, నువ్వన్నట్టు మనం అనుకున్నవన్నీ ఏదో ఒకలాగా ఫెయిల్ అయిపోతూనే ఉన్నాయి. ఇక చెరుకు గడల పోటీలో కూడా అది గెలిచింది అంటే అంతా సర్వనాశనం అయిపోతుంది. ఏదో ఒకటి చేయాలి నీలు. ఈసారైనా దాన్ని మట్టి కరిపించాలి. అదే ఆలోచిస్తున్నాను స్మైలీ. ఎలా మట్టి కరిపించాలా, దాని ఆటని ఎలా ముగించాలా అని నా వర్షన్లో థింక్ చేస్తూనే ఉన్నాను. మీరు ఎంత థింక్ చేసినా బుర్రలో ఇంకు వేస్ట్ అవడం తప్ప ఇంచు కూడా రిజల్ట్ ఉండదు. లైట్ తీసుకోండి. ఎస్, చైత్ర చిత్తవడానికి మేము ఆల్రెడీ మ్యాప్ని సిద్ధం చేసి వచ్చాం. పోటీ ముగిసేలోపే దాని ఆట ముగించే బాధ భరించలేని స్కెచ్ అది. ఏంటది? పనికిరాని బిల్డప్లు అవి ఇవ్వకుండా పనికొచ్చే స్కెచ్ ఏం వేశారో ముందు అది చెప్పు చాలు. నెక్స్ట్ పోటీ ఏంటి? చెరుకు గడను పీల్ చేసే ఐ మీన్ తొక్క తీసే పోటీ. ఎస్, ఆ పీల్ చేసే ప్రతి చెరుకు గడపైన యాసిడ్ కంటే పవర్ఫుల్ కెమికల్ రుద్దబడి ఉంటుంది. దానివల్ల ఈ చెరుకు డ్యామేజ్ అవ్వదు, కానీ దాన్ని పట్టుకున్న చేతులు డ్యామేజ్ అవుతాయి. దాన్ని టచ్ చేసిన ప్రతి చోట డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. ఆ కెమికల్ ఎఫెక్ట్ శరీరానికి తగిలితే చాలా బొబ్బలెక్కి ఒళ్ళంతా తేలు కుట్టినట్టు మంటెక్కిపోతుంది. మనిషిలా ఉండడు, చావు పలకరించినంత దారుణంగా ఉంటుంది దాని పవర్. చెరుకుని మనిషి పీల్చేయడం కాదు, చెరుకే మనిషిని పీల్ చేస్తుంది. అవునా? నువ్వు చెప్పేది పర్ఫెక్ట్ ప్లానేనా? పర్ఫెక్ట్ ప్లాన్ స్మైలీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి ఆ కెమికల్ చెరుకులు చైత్రకెలా చేరుతాయి? ఆ ఏర్పాట్లన్నీ పక్కాగా రెడీ చేశాం. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి జరుగుతుందని ఈసారి రిజల్ట్ గ్యారంటీ అనేలా అంతా సిద్ధం చేసుంచాం. తనకి చేరాల్సిన చెరుకు గడలు తనకే చేరుతాయి. దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. అది పోటీలో ఓడిపోవడం గ్యారంటీ. ఇక్కడ అది ఓడటం మన లక్ష్యమైతే అది అనుభవించే నరకం ఉంది చూడండి, అది నాకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది. దాని నరకాన్ని నేను నా కళ్ళారా చూడాలి. అలాగే స్మైలీ, అయితే ఆ నయనానందానికి సిద్ధంగా ఉండు. ఆ కెమికల్ ఒంటి కంటిన 24 గంటల వరకు ఆ నరకం అలాగే ఉంటుంది. దానికి ఏ మందు పనిచేయదు. అంటే 24 hours నీకు ఐ ఫెస్టివల్ అన్నమాట. ఇన్నేళ్లుగా నా పంతాన్ని పగని ఈ పోటీలతో చెరిపేస్తాను అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను?
ఈసారి తప్పించుకోలేదు. స్మైలీ, నువ్వు ధైర్యంగా పోటీలోకెళ్ళు. తను ధైర్యంగానే వెళ్తుందా ఆంటీ? కానీ ఆల్రెడీ జరిగిన పోటీలను బట్టి చూస్తే జడ్జీలు చైత్రకే ఫేవర్గా ఉన్నారనిపిస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలాంటీ. అవును, అది నిజమే నీలు. తప్పకుండా చెయ్యాలి. దాని గెలుపు వరకు రానివ్వకూడదు. అలాగే ఇక్కడ గెలుపు ఎవరిదైనా సరే ఓటమి మాత్రం దానికే సొంతం అవ్వాలి. మనం అదే చేద్దాం. మీరు ఎలాగైనా గెలిచే ప్రయత్నం చేయండి. మా ప్రయత్నం ఏంటో మేం చేస్తాం. ఓకే ఆంటీ. పృథ్వీ, పద. Yes. ఈ పోటీలో అది అనుభవించే నరకం ఎప్పుడిప్పుడు చూస్తానా అని నాకు చాలా ఆతృతగా ఉంది. ఆ చైత్ర అక్షరాల గంటసేపు నన్ను చిత్రవద అనుభవించేలా చేసింది. ఇప్పుడు అది అనుభవించే చిత్రవద నా బాధని కాస్తైనా తగ్గిస్తుందేమో చూడాలి. పదనీలు. అంటే చైత్రకు మళ్ళీ ఏదో ప్రమాదం తలపెట్టినట్టున్నారు వీళ్ళు. ఏమై ఉంటుంది? ఏదైనా సరే చైత్రని కాపాడుకోవాలి. ఏంటి రాక్ స్టార్ గారు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఇక్కడ ఏదో జరుగుతుంది మహి. ఎలాగైనా చైత్ర గెలుపును అడ్డుకోవాలని పన్నాగం పన్నుతున్నారు. కానీ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కన్నయ్య, ఎవరో ఏదో చేస్తారు అని నేను పోటీలో పాల్గొనకుండా ఉంటే ఆ పైన జరిగే నష్టం మరింత పెద్దది కదా. అవును చైత్ర, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పోటీల్లో పాల్గొనాల్సిందే. కానీ వాళ్ళు అనుకున్నది ఏది ఇక్కడ జరగకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. అదే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. పోటీ కోసం వాడేవి చెరుకు గడలే కదా, వాటితో ఆటనెలా మార్చగలరు? గెలిచే వాళ్ళని ఎలా ఆపుతారు? అక్కడున్నవి నక్కబుర్ర బ్రెయిన్స్ అక్క. అనుకున్నది చెయ్యడానికి ఏదైనా మార్చగలరు, ఎవరినైనా మార్చగలరు. అయినా ఆ పృథ్వీ నాగవల్లిలను 24 అవర్స్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కదా. వాళ్ళు బ్రతుకుతుంది అందుకోసమక్క. సరే, వాళ్ళు ఏం చేస్తారో చేయని. పద, మనమేం చేయాలో అదే చేద్దాం. ఇది మంచికి చెడుకు జరుగుతున్న యుద్ధం అనుకో. ఇప్పటి వరకు చెడు గెలిచినట్టు చరిత్రలో లేదు. ఇది వాస్తవం. పద. ఎక్స్క్యూజ్ మీ, పోటీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా పరిశీలించారా? అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి సార్. మరో 5 మినిట్స్లో గేమ్ స్టార్ట్ చేస్తాం. ఏదైనా డౌట్ అనిపిస్తే పర్వాలేదు, చెప్పండి సార్. డౌట్ అని ఏం కాదు, బట్ మనమే అన్ని విషయాల్లో జాగ్రత్త పడ్డం, గేమ్ని జెన్యూన్ దిశగా నడిపించడం మనదే కదా రెస్పాన్సిబిలిటీ. యా షూర్ సార్, ఖచ్చితంగా సార్. దాని కొరకు ఏం చేయమంటారో చెప్పండి, చేసేద్దాం. అదే గేమ్ ఫేవర్గా మార్చుకోవడానికి ఎవరైనా తారుమారు చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకైనా మంచిది. ఈ చెరుకు గడల్ని అటు ఇటుగా మార్చి పెడితే బెటర్ ఏమో అని అనుకుంటున్నాను. షూర్ సార్, దాందేముంది. బాబు, అక్కర్లేదు, నేను షఫిల్ చేస్తాను.
కోతికాడ నక్కలేంటి తొంగి తొంగి చూస్తున్నారు? ఏంటి పృథ్వీ, ఇంకా ఆట మొదలవలేదు? అవుతుందిలే మామ్. అన్ని పద్ధతిగానే ప్లాన్ చేశాం కదా, వర్కౌట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అవును, వెయిట్ చేద్దాం. నువ్వా? ఏ రాకూడని వాళ్ళెవరైనా వచ్చారని భయపడ్డారా? అబే చిచి, అలాంటిదేం లేదు మయ్యి. అదే అక్కడ గేమ్ కదా, ఇంకా స్టార్ట్ అవడం లేదేంటా అని జస్ట్ చూస్తున్నాం అంతే కదా మామ్. ఏంటి పృథ్వీ గారు, మీ మనసు నాకు తెలీదా చెప్పండి? మీరు ఆలోచించేది మా అక్క ఓడిపోవాలనే కదా? చెప్పండి పృథ్వీ గారు, మా అక్కని ఓడించడానికి ఏదైనా ప్లాన్ చేద్దామా? వద్దులే మహి, జరిగేది ఎలాగో జరగక మానదు కదా. ఏం జరుగుతుందో చూద్దాం. మీరు ఇలా చూడమేమో గాని మిమ్మల్ని ఇలా విరాట్ చూశాడంటే మాత్రం మీరేదో ప్లాన్ చేశారని అనుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళు ఇంకేదో ప్లాన్ చేసి మీరు ఊహించని రీతిలో గెలిచేస్తారు. అవును పృథ్వీ, మహి చెప్పింది కూడా నిజమే. అయినా జరిగేది ఎలాగూ జరక్క మానదు కదా. పద. థ్యాంక్ యూ మహి. వావ్, నువ్వు ఒత్తి ఇల్లాలివే అనుకున్నాను, ఉత్తమ ఇల్లాలివే అనిపించావు. ఐ లవ్ యూ. వద్దులే అమ్మా, పదండి అమ్మా, పదండి. రే పిచ్చి పొరోటా, ఎందుకురా ఈ కమల్ హాసన్ పర్ఫార్మెన్స్లు? నేను చూపిస్తా సావిత్రి పర్ఫార్మెన్స్. అత్తయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. ఈ గేమ్లో దాన్ని గెలుపుని కాదు, అది పెట్టే ఆర్తనాదాలు చూస్తారు. నాకు కావాల్సింది దాని ఓటమి స్మైలీ. ఓటమి పక్కా అంటే ఆర్తనాదాలు అడిషనల్ అని చెప్తుంది స్మైలీ. పోటీదారులందరికీ పునఃస్వాగతం. మరికొద్ది సేపట్లోనే ఈ రౌండ్ని ప్రారంభించబోతున్నాం. ఇక గేమ్కి సంబంధించిన ముఖ్య సూచన ఏంటంటే, మీ అందరికీ సరిగ్గా 15 నిమిషాలు టైం ఇవ్వటం జరుగుతుంది. ఆ టైంలో ఒక్కొక్కరు ఎన్ని చెరుగ్గడలను పీల్చేస్తారో లెక్కించడం జరుగుతుంది. ఎవరు ఎక్కువ చెరుగ్గడలను పీల్చేస్తారో వాళ్లే ఈ పోటీలో గెలుస్తారు. విరాజ్, ఎట్టి పరిస్థితుల్లో చైత్రి ఈ పోటీలో గెలవాలని కోరుకుంటున్నానరా. గెలిచి తీరుతుంది. మీ సంకల్పానికి ఆ విధి సైతం సపోర్ట్ చేస్తుంది. డోంట్ వరీరా. అనయ్య, ఒకవేళ ఆ విధి కూడా సపోర్ట్ చేయనన్నా సరే చైత్ర గెలిచి తీరాలన్నయ్య. తన గెలుపును అడ్డుకోవాలని చూసిన వాళ్ళ పళ్ళు రాలగొట్టాలి. ఓకే, గెట్ రెడీ ఎవ్రీవన్. కౌంట్ 1, 2 and 3, గో. ఒక విషయం గుర్తుపెట్టుకో, అందరికన్నా 1 నిమిషం లేట్గా స్టార్ట్ చేయి.
ఇంకా స్టార్ట్ చేయలేదు. నీ ఆర్తనాదాలను వినటానికి ఫ్యాన్స్ వెయిటింగ్ అమ్మా ఇక్కడ. మంట పడుతుందండి. స్మైలీ, ఏమైంది? తెలియట్లేదు. ఇదేంటి, చైత్ర హ్యాపీగా ఫీల్ చేస్తుంది, తనకే రియాక్షన్ అవ్వడం లేదు. స్మైలీ ఏమో రియాక్షన్ ఇచ్చినట్టు అలా వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగింది? మామ్, ఈ పాటికి కుయ్యో మొర్రో అంటూ డాల్బీ డిజిటల్ ఎఫెక్ట్ లో అక్కడ అరుపులు ఆర్తనాదాలు మొదలైపోయింటాయి. అవును పృథ్వీ, బాధ భరించలేక అరవటానికి గొంతు సరిపోక ఓకల్ కార్డ్ పేలిపోవాలి దానికి. మామూలుగా లేదురా దీని మంట. చెయ్యి మంట ఇప్పటికీ తగ్గలేదు. సో ఖచ్చితంగా ఆ చైత్ర పరిస్థితి. నో వర్డ్స్, అరుపులే. నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు. లాస్ట్ 5 seconds ఓన్లీ. 4, 3, 2, స్టాప్. స్మైలీ, ఏమైంది? ఏమవుతుంది? మంట 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 మంట. నా వల్ల కావట్లేదు. నా ప్రాణం పోతున్నట్టుంది. వాటర్ తాగు. జాగ్రత్త. వాటర్తో వాష్ చేసిన మంట పోవట్లేదు.